యేసుక్రీస్తు నామంలో వాక్యం వింటున్న మీ అందరికీ కూడా లివింగ్ గాడ్ మినిస్ట్రీ నుండి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మనము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 4 నుండి 8 వచనాల వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని ఆధారం చేసుకుని ప్రేమలో ఉన్నటువంటి తత్వాన్ని, దేవుని ప్రేమ యొక్క గుణ లక్షణాలు ఏమిటో మనం గత కొద్ది రోజులుగా ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు కూడా 10 విషయాలు మనం నేర్చుకున్నాం. 11వది ప్రేమ అన్నిటినీ తాలుకొనును లేక అన్నిటినీ భరిస్తుంది, అన్నిటినీ సహిస్తుంది. నిజమైనటువంటి దేవుని ప్రేమ అన్నిటినీ భరిస్తుంది, అన్నిటినీ సహిస్తుంది అని మనం దీన్ని సరిగా అర్థం చేసుకుంటే, దేవుని నీతికి అనుకూలమైన దాన్ని, ఆయన చిత్తానికి అనుకూలమైన దానిని మాత్రమే భరిస్తుంది. దేవుని ఓర్పుకు పరిధిలో ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా ఈ నిజమైనటువంటి దేవుని ప్రేమ భరిస్తుంది, తాలుకుంటది, ఓర్చుకుంటది. గ్రీకులో ఈ పదానికి మరొక అర్థం ఏంటనంటే సంరక్షిస్తూ ఉంటుంది. ఒకవేళ మన పిల్లలు తప్పు చేశారనుకోండి, పోనీలేండి పిల్లలు కదా అలాగే చేస్తారులేండి అని సమర్థించడానికి ప్రయత్నం చేస్తాం. అంటే చేసినటువంటి ప్రతి పాపాన్ని కూడా అది భరిస్తుంది, లేకుంటే చేసినటువంటి ప్రతి ఒక్క తప్పును కూడా అది ఎంకరేజ్ చేస్తుందని కాదు ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. దేవుని ప్రేమ అన్నిటినీ తాలుకుంటుంది అని అంటే, ఒకవేళ తెలిసి తెలియక ఏదైనా పొరపాటు చేస్తే దానిని సహించి మరలా వాళ్ళకు ఒక అవకాశాన్ని ఇచ్చి మారతారులే అని చెప్పని ఓర్చుకోవడానికి, సహించడానికి ప్రయత్నం చేస్తుంది దేవుని పరిధిలో మాత్రమే. అలాగని చేసిన ప్రతి తప్పును, చేసినటువంటి ప్రతి పాపమును పర్వాలేదులే అని చెప్పి ఎంకరేజ్ చేయదు నిజమైనటువంటి దేవుని ప్రేమ. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని ప్రేమ తాలుకుంటుంది, అన్నిటినీ సహిస్తుంది, భరిస్తుంది అని అంటే, ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే దానిని తట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ప్రేమ సానుకూలంగా స్పందించే విషయాలలో ఇది మొదటిది. నిజమైనటువంటి ప్రేమలో యథార్థత ఉంటుంది, దుర్నీతి ఉండదు. పాపమును ఎంకరేజ్ చేసి దానిని ప్రోత్సహించడానికి నిజమైనటువంటి దేవుని ప్రేమ ఎన్నడూ ప్రయత్నం చేయదు. ఒకవేళ తెలిసి తెలియక పొరపాట్లు చేస్తే వారిని సంరక్షించి మంచి దారిలో నడవడానికి ప్రయత్నం చేసేది. అందుకనే దుర్నీతిలో బ్రతుకుతున్నప్పుడు, దేవుని వాక్యానికి విరుద్ధంగా బ్రతుకుతున్నప్పుడు దానిని ఏమాత్రము కూడా సహించలేదు. ప్రేమ నిజాయితీగా నడుచుకుంటుంది. నిజాయితీ కాని దానిని మాత్రం ఎన్నడూ అది దేవుని ప్రేమ సహించలేదు. యథార్థంగా నడుచుకుంటూ యథార్థత కాని దానిని సహించలేకుండా ఉండగలిగినదే నిజమైనటువంటి ప్రేమ. దీనిని నీతి, సత్యం, యథార్థత అనే వాటినే తాలుకుంటుంది, నిరీక్షిస్తుంది, నమ్ముతుంది. అంటే ఆయన ఓర్చుకునేవన్నీ కూడా మనం కూడా ఓర్చుకునేటట్లు చేస్తుంది. అదే నిజమైనటువంటి దేవుని ప్రేమ యొక్క తత్వం. ప్రేమ ఏమేమి కాదనుకుంటుంది? అసూయ, డంబాన్ని, ఉప్పొంగడాన్ని, కోపాన్ని, అమర్యాదను, దుర్నీతిని, వీటన్నిటిని కూడా కాదనుకుని వాటికి దూరంగా జీవిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రేమ అసత్యాన్ని ఏమాత్రం తట్టుకోలేదు, అసత్యాన్ని ఏమాత్రం నమ్మదు, అసత్యాన్ని నిరీక్షించదు, అసత్యాన్ని ఎన్నడూ కూడా సహించలేదు. నిజమైనటువంటి దేవుని ప్రేమ అన్నిటినీ భరిస్తుందనంటే, దేవుని చిత్తానికి అనుకూలమైన దానిని ప్రతి దాన్ని కూడా భరిస్తుంది. దేవుని చిత్తానికి అనుకూలమైన దాన్ని. ఇప్పుడు ఎవరైనా మనల్ని నిందించారు, ఎవరైనా మనల్ని బాధ పెట్టారు, ఎవరైనా మనల్ని లేనిపోని మాటలు అన్నారు, వాక్యం సెలవిస్తూ ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11 నుండి 13 వచనాల్లో, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలికినప్పుడు మీరు సంతోషించండి, భరించండి, ఓర్చుకోనండి, మీ ఫలము పరలోకమందు అధికమవుతుంది. లేనిపోని నిందలు మన మీద వేసినప్పుడు, లేనిపోయినటువంటి అవమానాలు మనకి కలుగ చేసినప్పుడు నిజమైనటువంటి దేవుని ప్రేమ వాటిని సహించుకుంటది, ఓర్చుకుంటది. కానీ దుర్నీతిలో, అసత్యములో, అపవిత్రతలో దేవుని ప్రేమ ఎన్నడూ కూడా సహించలేదు అనేటువంటి సత్యాన్ని వాక్యం మనకి స్పష్టంగా నేర్పిస్తూ ఉంది. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనములో, పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పుతుంది. ఒకవేళ మనకు తెలిసిన వాళ్ళే ఏదైనా పొరపాటు చేశారు, వాళ్ళ తప్పులను ఎత్తి చూపించి వాళ్ళ గురించే మాట్లాడుకుంటూ నలుగురికి చెప్పి వాళ్ళ గౌరవాన్ని, వారి యొక్క విలువను తగ్గించి వారిని అవమానపరిచి నలుగురిలో హేళన చేసేటువంటి ప్రయత్నము ఎన్నడూ దేవుని ప్రేమ చేయదు.
వారు చేసినటువంటి పొరపాట్లు, వారు కలిగి ఉన్నటువంటి చిన్న చిన్న బలహీనతలను కప్పిపెట్టి వారు మంచి దారిలో రావడానికి, సత్యం వైపు వారిని నడిపించడానికి, మంచి మార్గంలో వారిని త్రోయడానికి నిజమైనటువంటి ప్రేమ ప్రయత్నిస్తుంది. కానీ వారు పొరపాట్లు చేశారని, వారు దారి తప్పిపోయారని వారిని మరింతగా కించపరిచి ఆ పాపములో నుంచి ఇంకా బయటికి రాలేనంతగా వారి మీద ఇంకా బురద జల్లి వారు నశించిపోయే విధంగా దేవుని ప్రేమ అన్నడు ప్రయత్నించేది. ప్రేమ ఎదుటి వారి తప్పులను ఎత్తి చూపి అందరి ముందు అవమానించాలని ఎన్నడూ కూడా ప్రయత్నించేదు. వాళ్లకు నష్టం కలిగించేలా చేయదు. అల్లరి చేయకుండా వారి తప్పులను కప్పుతుంది. అలాగని వ్యక్తిగతంగా వారు చేసిన ప్రతి తప్పును కూడా అది సహించదు. వారిని హెచ్చరిస్తుంది, వారిని గద్దిస్తుంది. ఆ తప్పుల నుండి బయటికి రావడానికి మంచి మార్గాన్ని చూపిస్తుంది. కానీ ప్రేమ వారిని అవమానించడానికి, వారిని కించపరచడానికి, వారికి నష్టం కలిగే విధంగా ఎన్నడూ కూడా ప్రయత్నించేదు. చూడండి, ఉదాహరణకి ఇంట్లో భార్య లేక భర్త పొరపాట్లు చేసింది. అలాగని 10 మందికి చెప్పుతూ తన భార్యను లేకుంటే తన భర్తను నలుగురు ముందు అవమానపరచడానికి కానీ, కించపరిచి మాట్లాడడానికి కానీ, వీళ్ళకేం తెలియదండి, నా భర్తకి ఏం తెలియదండి, నా భార్యకి ఏం తెలియదండి, ఇది అమాయకురాలండి, ఇతను జ్ఞానం తక్కువ వాడండి, బుద్ధి లేని వాడండి, లేకుంటే ఇతనికి బుర్ర లేదండి అనేటువంటి మాటలు 10 మంది ముందు కూడా మాట్లాడి తన భర్త గౌరవాన్ని కానీ, తన భార్య గౌరవాన్ని కానీ ఎన్నడూ కూడా 10 మంది ముందు కించపరచడానికి నిజమైనటువంటి దేవుని ప్రేమ ప్రయత్నించేదో. దేవుని ప్రేమ అనేటువంటి బంధం చేత కట్టబడినటువంటి కుటుంబంలో భార్య భర్తను, భర్త భార్యను 10 మంది ముందు గౌరవించాలి కదా. వారి యొక్క విలువను కాపాడవలసినటువంటి బాధ్యత భార్య మీద, భర్త మీద ఉంది అనేటువంటి సత్యాన్ని గమనించాలి. నిజంగా దేవుని ప్రేమ మనలో ఉన్నట్టయితే ఆ ప్రేమ అనేక దోషములను కప్పుతుంది. ఇదే సత్యాన్ని అపోస్తలుడైనటువంటి పేతురు గారు మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో ప్రేమ అనేక పాపములను కప్పివేయను గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండండి. ఎలాంటిదైనా మన ప్రేమ, ఎలాంటిదైనా మన ప్రేమ. ప్రేమ దోషములను కప్పి ఎదుటి వాళ్ళు పొరపాట్లు చేసినప్పుడు, లేకుంటే వాళ్ళు దారి తప్పినప్పుడు వారిని ప్రేమతో గద్దించి మంచి దారిలోనికి తీసుకుని రాగలిగిందేనా మన ప్రేమ? లేకుంటే వారి దారి తప్పిపోతున్నప్పుడు వారి మీద ఇంకా బురద జల్లి వారింకా నశించిపోవడానికి, దేవునికి దూరం అయిపోవడానికి ప్రయత్నించేది నిజమైన ప్రేమ కానే కాదు. అంటే చేసిన తప్పులను, పొరపాట్లను గద్దిస్తూనే, భరిస్తూనే తక్కువ గాయాలు చేసేటట్లు చేస్తుందంట. చూడండి, సర్జరీ చేసేటప్పుడు ఎక్కువగా రక్తం పోకోకుండా, ఎక్కువ నొప్పి రాకోకుండా చేస్తామే, అలాగన్నమాట. అంటే వారిని భరిస్తూనే, వారిని సహిస్తూనే, వారు చేసిన పొరపాట్లను మనము సహించుకుంటూనే వారిని గద్దించి మంచి దారిలోనికి తీసుకుని వచ్చి దేవుని మార్గంలో నడవడానికి ప్రయత్నించేదే నిజమైనటువంటి ప్రేమ. నిజమైన ప్రేమ ఎప్పుడు ఏ విధంగానూ పాపాన్ని ప్రోత్సహించదు, పాపిని సంరక్షిస్తుంది. అంటే క్రమశిక్షణ తీసుకోవలసిన వాటి విషయంలో పూర్తిగా క్రమశిక్షణ చర్యను పాటిస్తూ, ఏమోలే ఏదో పొరపాటున ఏదో జరిగి ఉంటుందిలే అన్నట్టుగా వారిని సంరక్షించి వారిని మంచి దారిలోని తీసుకుని రావడానికి ప్రయత్నించేదే నిజమైనటువంటి ప్రేమ. అదే ప్రేమ అన్నిటినీ తాలుకుంటుంది. ఒక ఆయన అంటాడు, నీవు ఎంత తొందరగా ఇతరుల తప్పులను కప్పుతావో దాన్ని బట్టి ఇతరుల మీద ఉండే నీ ప్రేమను కొలత వేయచ్చు అంటాడు. అంటే ఇతరులు చేసిన పొరపాట్లను వారిని కవర్ చేసి మంచి మార్గంలో తీసుకుని రావడానికి, వారిని గద్దించి సత్యం వైపు వారిని మళ్లించడానికి మనం ప్రయత్నం చేసే వారమైనట్లయితే మనము దేవుని ప్రేమ కలిగిన వారం. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎంత తొందరగా అల్లరి చేస్తున్నామన్నది ప్రేమ లేదు అన్నదానిని రుజువు చేస్తూ ఉంది. చూడండి, ఒకవేళ పొరపాట్లు జరిగినాయి, వారిని అల్లరి చేసి నలుగురు ముందు అవమానపరిచి, కించపరిచి వారి యొక్క గౌరవాన్ని తగ్గించి ప్రయత్నం చేసేది నిజమైన ప్రేమ కానే కాదు. జాన్ మెకార్థర్ గారు రాసినటువంటి కామెంటరీలో ఆయన ఇలా చెప్పాడు, పూర్వకాలంలో ఇంగ్లాండ్ దేశంలో ఒక రాజు ఆ దేశాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు. తన దగ్గర ఉన్నటువంటి సైనికుడు ఏదో పొరపాటు చేశాడు. చేసిన పొరపాటును బట్టి అతనికి శిక్ష విధించబడ్డది. అలాంటి సందర్భంలో ఒక అమ్మాయి వచ్చి ఆయన దగ్గరికి, రాజుగారి దగ్గరికి వచ్చి, అయ్యా నేను అతన్ని ఇష్టపడుతున్నాను, అతన్ని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, దయచేసి క్షమించండి అని చెప్పని కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడిందంట. బ్రతిమలాడితే రాజు క్షమించనని చెప్పని చేదరించుకుని వెళ్ళిపోయాడు. ఒక గంట మోగుతూ ఉంటుంది. ఆ గంట మోగుతున్నటువంటి శబ్దంలో ఆ వ్యక్తిని చంపేస్తారనమాట. అలాంటి సందర్భంలో గంట మోగుతూ ఉంది. ఈ అమ్మాయి ఏం చేసిందనంటే ఆ గంట దగ్గరికి ఎక్కేసి ఆ మధ్యలో ఉన్నటువంటి గంటను పట్టుకుని ఇలా ఊగుతూ ఉంది. శబ్దం రావట్లేదు, కానీ గంట లాగుతూనే ఉన్నారు. గంటకు ఆమె తగులుతూ ఉంది. ఈ పక్కన ఆ పక్కన వెళ్ళి
వీపుకు తగులుతూ ఉంది, తల తగులుతూ ఉంది. ఆ గంట పట్టుకుని వేలాడుతూ రక్తంలో అలా కారిపోతూ చివరికి ఇంకా ఓపిక లేక పడిపోతే ఆ రక్తపు మడుగులో ఉన్నటువంటి ఆ అమ్మాయి రాజుగారి దగ్గరికి రాజుగారు ఇంగ్లాండ్ దేశాన్ని ఒకనొక సందర్భంలో ఒక రాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు. అయితే తన దగ్గర ఉన్నటువంటి సైనికుడు పొరపాటు చేసినప్పుడు ఇక అతనికి మరణశిక్ష విధించబడ్డది. అయితే ఆ దేశంలో ఉన్నటువంటి సాంప్రదాయం ఏంటనంటే గంట మోగుతూ ఉంటుంది. ఆ గంట యొక్క శబ్దంలో ఎవరైతే తప్పు చేశారో ఆ వ్యక్తిని అతన్ని చంపేస్తారనమాట. రాజుగారి దగ్గరికి ఒక అమ్మాయి వచ్చి, అయ్యా నేను అతన్ని ఇష్టపడుతున్నాను, అతన్ని నేను ప్రేమిస్తున్నాను, అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, దయచేసి అతన్ని క్షమించండి అని చెప్పని గంట మొట్టమొదటిసారి మ్రోగుతున్నప్పుడు వచ్చి అడిగిందంట. ఆ రాజు ఏమాత్రం కూడా లెక్క చేయకుండా పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. రెండవసారి గంట మోగుతూ ఉంది, అడిగింది, ఏమాత్రం కూడా లెక్క చేయలేదు. ఇక మూడవసారి గంట మోగుతూ ఉంది, అతన్ని ఇంకా చంపేస్తారు, ఇక లాభం లేదు అనుకుని ఆ గంట దగ్గరికి వెళ్ళి, మోగుతున్నటువంటి గంట దగ్గరికి వెళ్ళి ఆ మధ్యలో ఉన్నటువంటి గంటను పట్టుకుని వేలాడుతున్నప్పుడు ఆ గంట ఊపుతూ ఉన్నారు. అది అంచులకు తగులుతూ ఉంది. ఇక తగులుతున్నటువంటి ప్రతిసారి కూడా రక్తం కారుతూ ఉంది. ఆ రక్తపు మడుగులో పడిపోయినటువంటి అమ్మాయి దగ్గరికి రాజు వచ్చి చూసినప్పుడు ఆ రక్తపు మడుగులో ఉన్నటువంటి ఆ అమ్మాయి రాజుగారిని ప్రాధేయపడిందంట. అయ్యా ఇప్పటికైనా క్షమించమన్నానంటే ఆ పరిస్థితిని చూసి రాజు క్షమించాడంట. ప్రేమ ఇతరుల కొరకు బాధనైనా సరే అనుభవించడానికి సిద్ధపడుతుంది. చూడండి, ప్రతి మనిషిలోనూ కూడా బలహీనతలు ఉన్నాయి, ప్రతి వ్యక్తిలోనూ కూడా లోపాలు ఉన్నాయి. అయితే ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి లోపాలను, ఎదుటి వ్యక్తుల్లో ఉన్నటువంటి బలహీనతలను ఎత్తు చూపించి వారిని కించపరిచి వారిని అవమానపరచడం కన్నా ప్రతి మనిషిలోనూ కూడా ఎంతో కొంత మంచి ఉంటుంది. ఆ మంచి గురించి మనం మాట్లాడినట్లయితే, ఆ మంచి గురించి మనం 10 మందికి చెప్పినట్లయితే ఎదుటి వారి పట్ల ప్రేమ చూపించేటువంటి వారిగా మనం ఉండగలుగుతాం. లేకపోతే ఎదుటి వాళ్ళ తప్పులను ఎత్తు చూపించి వారిని అవమానపరిచి వారి లోపాల గురించి మాట్లాడి అవమానించాలని చెప్పి ప్రయత్నం చేస్తే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనలో నిజమైనటువంటి ప్రేమ లేనేలేదు. కాబట్టి దేవుని ప్రేమ అన్నిటినీ తాలుకుంటుంది. అపవిత్రతను, అవిధేయతను, దుర్నీతిని సహించదు. కానీ చిన్న చిన్న లోపాలను వారిని కప్పిపుచ్చి మంచి దారిలోనికి రావడానికి, చేసిన పొరపాట్లను భరిస్తూ వారిని హెచ్చరించి మంచి దారిలోనికి తీసుకుని రావడానికి ప్రయత్నించగలిగినదే అసలైన నిజమైన దేవుని ప్రేమ యొక్క తత్వం. ఆలోచన చేద్దాం, నిజంగా మనది అలాంటి ప్రేమనా? అలాంటి ప్రేమలోనే మనం బ్రతుకుతున్నామా? అలాంటి దేవుని ప్రేమనే మనం లోకానికి చూపించగలుగుతున్నామా? ఒక్కసారి మనమే పరీక్ష చేసుకుందాం. ఒకవేళ కాకపోతే, ఒకవేళ అలాంటి ప్రేమను మనం కలిగి ఉండలేకపోతే ఈరోజే దేవుని దగ్గర మనం అడుగుదాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఇతరుల యొక్క లోపాలను ఎత్తి చూపించకుండా వారిని సంరక్షించి, ప్రేమ అనేక లోపములను, దోషములను కప్పుతుంది కాబట్టి వారిని సహిస్తూనే, భరిస్తూనే మంచి దారిలోనికి తీసుకుని రావడానికి ప్రయత్నించడానికి మనం తీర్మానం చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మా గొప్ప దేవా, మీకు స్తోత్రాలు. మీ కార్యములు, మీ ఆలోచనలు, మీ ప్రేమ యొక్క తత్వము ఆలోచిస్తూ ఉన్నప్పుడు ప్రభువా ఎంతో అమూల్యమైన పాఠాలు మీరు మాకు నేర్పిస్తున్నారు. ప్రభువా, మాలో పాపం ఉన్నప్పుడు, మాలో అవిధేయత ఉన్నప్పుడు, మాలో దుర్నీతి ఉన్నప్పుడు ప్రభువా, మా పాపములను ఎత్తి చూపించకుండా ఆ పాపములను కప్పిపుచ్చడానికి ప్రేమను చూపించిన ఆయన కల్వరి శిలువలో మా కొరకు ప్రాణం పెట్టి రక్తాన్ని కార్చి ప్రభువా మమ్మను ప్రేమ ద్వారా బ్రతికించిన ఆయన మంచి మార్గంలో నడవాలని మా కొరకు త్యాగం చేసిన మా యేసయ్య మీకు స్తోత్రాలు. మీ ప్రేమ యొక్క తత్వం ఏంటో మీరు మాకు నేర్పిస్తున్నారు. మీ ప్రేమ యొక్క తండ్రి నాయన గుణలక్షణం ఎలాంటిదో అనేది మీరు మాకు బయలుపరుస్తున్న సత్యాన్ని మేము అర్థం చేసుకుని వింటున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభా ఎదుటి వాళ్ళ లోపాలను ఎత్తి చూపించడం కన్నా
వాటిని భరిస్తూనే వారిని సత్యములోనికి, మంచి మార్గంలోనికి నడిపించడానికి, నీతి మార్గంలో బ్రతకడానికి ప్రభా, వారిని ప్రోత్సహించడానికి, వారిని ప్రభా సరిదిద్దడానికి మీ కృపా సమాధానం వాక్య వింటున్న మాకందరికీ ఇవ్వండి ప్రభా. అలాంటి ప్రేమను మా హృదయాలలో మీరు కుమ్మరించిన ఆయన, అలాంటి ప్రేమను మా హృదయాల్లో స్థిరపరిచి మీ ప్రేమలోనే మేము కొనసాగుతూ మీ ప్రేమను లోకానికి చూపించడానికి ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి సహాయం చేసి మేలు చేసి దీవించి మీ నామానికి మహిమ తెచ్చుకొనుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.